సో బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, బెట్టింగ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక లుక్రేటివ్ ప్లాట్ఫామ్ మీదకి ఇది వెళ్ళి లాంచ్ చేస్తుంది. బెట్టింగ్ లో డైరెక్ట్ వెళ్తే అక్కడికి వెళ్ళిపోతారు, సో దీన్ని వెళ్ళకూడదు అని ఉన్నారు. కానీ దీంట్లో పెట్టి దానిలో అయితే ల్యాండ్ అయ్యారు, ఆబ్వియస్లీ దే విల్ గో దేర్ ఫ్రీ మనీ అని చెప్పి. నేను యూట్యూబ్ లో ఇది బెట్టింగ్ యాప్స్ ఎందుకు కంపేర్ తీసుకొచ్చానంటే, యూట్యూబ్ లో చాలా మంది బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని పట్టుకోవట్లేదు, డ్రగ్స్ వాళ్ళని పట్టుకోవట్లేదు అంటే, ఇప్పుడు ఐబొమ్మ వర్సెస్ బెట్టింగ్ యాప్స్ డైరెక్ట్ గా చూస్తే ఐబొమ్మ తీసుకెళ్లి బెట్టింగ్ యాప్స్ లో పెడుతుంది. బెట్టింగ్ యాప్స్ అనేది ఇంకా డైరెక్ట్ డేంజరస్, కానీ వీడు మళ్ళీ అక్కడ పెడుతున్నాడు కాబట్టి వీడు సంహౌ ఈక్వల్లీ డేంజరస్, నాట్ డైరెక్ట్లీ లైక్ ఆ మెంటాలిటీ ఉండే వాళ్ళకంటూ. అలాగే డ్రగ్స్ తో కూడా ఐబొమ్మ అనేది డ్రగ్స్ తో ఈక్వలా అంటే కాదు, డ్రగ్స్ తీసుకోకూడదు అనుకుంటాడు, డైరెక్ట్ గా డ్రగ్ లాగా అమ్మట్లేదు, కానీ వీడు వెళ్ళి ఐడెంటిటీ మొత్తం అక్కడ పెడుతున్నాడు. ఎకనామికల్ స్కామ్ అదే ఛాన్స్ ఉంది కదా, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అలా కంపేర్ చేస్తే దిస్ ఈస్ ఈక్వల్లీ ప్రాబ్లమాటిక్ ప్లాట్ఫామ్ అన్నట్టు. డ్రగ్స్ అనేవి ఎవరైతే ది చోస్ టు టేక్ డ్రగ్ అండ్ దే గో, కానీ ఐబొమ్మ అనేది నార్మల్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ప్రతి ఇంట్లోకి ప్రతి ఫోన్ లోకి వచ్చేస్తుంది. దాని వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఐబొమ్మది, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఫోన్ లోకి వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్క టీవీలోకి వెళ్ళిపోతుంది, ప్రతి ఒక్క నెట్వర్క్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ కానీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. మిలియన్స్ ఆఫ్ డివైసెస్, మిలియన్స్ ఆఫ్ హోమ్స్, మిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ పెద్ద క్రైమ్ కి స్కోప్ ఉంది. రియల్ ఇష్యూ అనేది పైరసీ కాదు, న్యూ ఏజ్ లో, టోటల్ డిజిటల్ ఏజ్ లో ఈ ఫ్రాడ్ అనేది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది ఎలా జరగబోతుంది, సైబర్ క్రైమ్ అనేది ఎలా జరగబోతుంది, సైబర్ క్రైమ్ నెట్వర్క్ అనేది ఎలా ఉంది అనేది అనమాట.